అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ కూడా ప్రార్థనలోనే పోయింది. డెలివరెన్స్ అయింది, గడ్డ కరిగిపోయింది అప్పుడే. అవునా అండి? అవునండి. ఆ రోజు నుంచి ఈ రోజు గడ్డ ఉండండి ఏం లేదండి, ఏం లేదు, అసలు నొప్పి లేదు, అసలు టాబ్లెట్లు మానేసాను. చెప్పండి. అందరికీ నా పేరు అరుణ, మేము అలవాళ్ళ నుంచి వస్తున్నాము. మా హస్బెండ్కి చేతబడి జరిగిందని చాలామంది పాస్టర్లు చెప్పారు, ప్రేయర్ చేశారు, కానీ ఆయనకి విడుదల కలగలేదు. ఇంకా ఎట్లా అంటే చేతబడి మా వ్యాపారం జరగకుండా ఆయనకి ఆరోగ్యం పాడయ్యేటట్టు చేశారు. ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉండేది, బిజినెస్ జరిగేది కాదు. మేము ఎంత సంపాదించామో అంతగా డబల్ కోల్పోయాము. అయితే చాలా చోట్ల తిరిగాము ప్రేయర్ కోసం, కానీ ఎవరు మాకు డెలివరెన్స్ చేయలేకపోయారు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఇద్దరు కలిసి కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తేనే డెలివరెన్స్ వస్తుంది అంటున్నారు. చేతబడి నా క్వశ్చన్ ఏంటంటే, చేతబడి చేసినప్పుడు దేవుని దగ్గరికి రాలేరు కదా, ఈయన ఎలాగా మోకరించి ప్రార్థించగలుగుతారు అని నేను కొంతమందిని అడిగాను కూడా. అయినా వాళ్ళు ఏం చెప్పేవారంటే, మోకరించి ప్రార్థించండి మీకు డెలివరెన్స్ వస్తుంది అని చెప్పేవారు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక యూట్యూబ్లో ఎవరన్నా ఇలా డెలివరెన్స్ చేస్తారేమో, ఫాస్ట్లో ఉన్నారేమో అని నేను సాక్ష్యాలు వినటం మొదలుపెట్టాను. జోషి గారి యూట్యూబ్ ఛానల్ నుంచి చాలామంది ప్రవక్తలతో ఫోన్ కూడా చేశాను, ప్రవక్తలకు ఫోన్ చేశాను. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు సాక్ష్యాలు విన్నప్పుడు మేము విడుదల కలిగిస్తాము, మీ దగ్గరకు వస్తాము, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు సాక్ష్యాలు. కానీ నేను ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎంతోమందికి ఆడవాళ్ళకు కూడా చేశాను నేను, ప్రవక్తలు అంటున్నారు, కానీ ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అట్లాగే ఈ బ్రదరు టెస్టిమోనీ విన్నాను నేను, ఈయన కూడా ఫోన్ చేశాను నేను, 2 సార్లు చేశాను, 2 సార్లు లిఫ్ట్ చేయలేదు. నాకు ఇంకా చాలా బాధ అనిపించింది. ఏంటంటే వీళ్ళలాగా సంఘాలు ఏమనుకోకండి, సంఘాలను పెంచుకోవడానికి ఇలా సాక్ష్యాలు చెప్తున్నారే కానీ వీళ్ళు రారు, డబ్బుల కోసమే చెప్తున్నారని నేను నిజంగా మనస్ఫూర్తిని అట్లాగే అనుకుని ఇంకా లాస్ట్ ఇంకొకసారి ఫోన్ చేద్దాము, తీస్తారు లేకపోతే లేదు అని మళ్ళీ లాస్ట్గా ఒకసారి ట్రై చేశాను పాస్టర్ గారికి. అప్పుడు కూడా తీయలేదు. తీయబెట్టమని ఇంకెవ్వరికి చేయకూడదు అని నేను అట్లాగే ఉండిపోయాను. ఆ గంటకి తిరిగి వాళ్ళే ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి అడిగారు, ఏంటమ్మా అంటే, ఇట్లాగా నేను యూట్యూబ్లో చూసానండి, మా హస్బెండ్ బాగాలేదు, ఏంటి పరిస్థితి అంటే, మీరు శుక్రవారం రండి అన్నారు. ఏమన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలా అని అడిగాను నేను. ఏం అవసరం లేదు, మీరు రండి, అక్కడ డెలివరెన్స్ జరుగుతుంది, చాలా మందికి జరిగిందని చెప్పారు. అంటే అమ్మ, మీరు ఇంతకుముందు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారు ఎక్కడైనా మీకు? అంటే ఒక చోటకి వెళ్ళామండి, వాళ్ళైతే డబ్బులు అడిగారు. ఎంత అడిగారమ్మా? ఒక 15,000 వరకు అడిగారు. 15,000 అడిగారు. కానీ అప్పుడు మా పరిస్థితి బాగాలేదు, ఒక 1,000 కూడా ఇచ్చే పరిస్థితి కాదు మాది. ఇంకా వెంటనే ఇంకా ప్రేయర్ కూడా చేయలేదు ఆయన, అదొక్కటే మాట చెప్పారు. మేము వెంటనే వచ్చేసాం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఇంక ఇదే ప్రేయర్ చేసుకోండి మీరు, మేము మీకోసం చేస్తామని చెప్తున్నారు. ఇంకా అట్లా ఇక్కడికి వచ్చాము. వచ్చిన వెంటనే పాస్టర్ గారు అసలు ఏమీ గర్వం లేకుండా చాలా నార్మల్గా పలకరించారు మమ్మల్ని. చాలా మంచిగా అనిపించింది మాకు. పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. ఎట్లా అంటే, ఎవరు ఇప్పటి వరకు మా హస్బెండ్ ఎలా ప్రేయర్ చేయలేదు. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటే పాము తిరిగినట్టు మా హస్బెండ్ ఎలా తిరుగుతున్నారు. ఇక్కడే అండి అంతా తిరిగేశారు. ఇక్కడే అండి ఇట్లా పాము తిరుగుతుంది కదా, అప్పుడు ఇదంతా మనం చేయలేదు యాక్చువల్లీ, అట్లాగే ఉంది. పాము తిరిగినట్టు ఇట్లా తిరుగుతూ ఉన్నాడు మొత్తం. అంతకుముందు మీకు ఏమైనా ప్రాబ్లం ఉండేనా అండి? గడ్డ ఉండేది ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక గడ్డ ఉండేది యాక్చువల్గా బ్రదర్ కి. అది హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి. హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు నార్మల్ వచ్చేవి, ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నీరసంగానే ఉండేవారు. ఇక్కడ గడ్డలా ఉండేది, బాగా నొప్పి అనేవారు. వాళ్ళు ఏమన్నారంటే, జీర్ణకోశం దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది, టీ కాఫీలు ఇవన్నీ మానేమన్నారు. అయితే రిపోర్ట్లో మాత్రం నార్మలే వచ్చింది. హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది, అప్పుడు కూడా టెస్టులు చేపిస్తే అది కూడా నార్మలే వచ్చింది. రిపోర్ట్లో నార్మల్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ కూడా ప్రార్థనలోనే పోయింది. ప్రార్థన డెలివరెన్స్ అయింది, గడ్డ కరిగిపోయింది అప్పుడే. అవునా అండి? అవునండి. ఆ రోజు నుంచి ఈ రోజు గడ్డ ఉండండి ఏం లేదండి, ఏం లేదు, అసలు నొప్పి లేదు, అసలు టాబ్లెట్లు మానేసాను, గడ్డ ఉందా? అసలు గడ్డే లేదు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి.
మెట్లు కూడా ఎక్కలేకపోయాను. పాస్ గారు ప్రేజ్ చేసి అసలు ఏం లేదు నా దగ్గర అసలు. అసలు గడ్డ కూడా లేదు. డెలివరెన్స్ తర్వాత గడ్డ కరిగిపోయింది. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఎస్, మనది రాయేసే పరిచర్య కాదు వింటా ఉన్నారా? ఎట్లా డబ్బులు తీసుకున్న పరిచర్య అయితే అసలే కాదు. వింటా ఉన్నారా? వీళ్ళు వేరే చోటు కడితే 15,000 డిమాండ్ చేశారట. ఎంత? 15,000 చేస్తేనే మీకు ప్రార్థన చేస్తాను, లేకపోతే ప్రార్థన లేదు. కానీ రాగానే చూడండి, ఎందుకు నేను విడుదల పరిచర్య ప్రాముఖ్యమైంది అంటానంటే, ఇలాంటి వాళ్లకు విడుదల కలగాలి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఈ బిడ్డకు విడుదల అయితే 10 సంఘాలు కడతాడు ఈయన, తెలుసా? అంత సంపాదిస్తారు వీళ్ళు. కానీ ఏంటంటే సాతాను చేత వీళ్ళని బంధించాడు. కానీ దేవుడు ఈ పరిచర్య ద్వారా ఈ కుటుంబాన్ని విడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఎస్, ఇంకా అప్పటి నుంచి మీకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు? ఏమి ఏది నొప్పి లేదు, ఏ నొప్పి లేదు అసలు. ఈ టాబ్లెట్లు మానేసాను, అసలు ఏ టాబ్లెట్లు వేసుకుంటలేదండి అసలు. వావ్, గ్లోరీ టు గాడ్. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.